హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లోని రైతులకు గుడ్ న్యూస్. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి నిధులను అయితే ఈ నెలలోనే విడుదల చేయబోతుంది గవర్నమెంట్. అయితే ఈసారి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ అయితే రావడం జరిగింది. ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో తప్పకుండా వీడియోని పూర్తిగా చూడండి. అలానే మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం ద్వారా మీలాంటి రైతులందరికీ కూడా ఈ సమాచారం అనేది రీచ్ అవుతుంది. ముఖ్యంగా టెలిగ్రామ్ ఛానల్ ద్వారా ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ అనేవి ముందుగా అప్డేట్ చేస్తాము. సో అయితే వివరాల్లోకి అయితే డైరెక్ట్గా వెళ్ళిపోదామండి. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి గవర్నమెంట్ కూడా అఫీషియల్గా ఒక వెబ్ పేజ్ అయితే లాంచ్ చేయడం జరిగింది. వెబ్ పేజ్లో కూడా చాలా చేంజెస్ అనేవి వచ్చేసి ఉన్నాయండి. ఒకసారి మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో లాగిన్ అనేది ఇచ్చున్నారు కొత్తగా. అదేవిధంగా ఈ లాగిన్ క్రెడెన్షియల్స్ అన్నీ కూడా మన సచివాలయంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ అసిస్టెంట్ గారికి అయితే ఇస్తారు. ఎంప్లాయీ లాగిన్ అంటారనమాట దీన్ని. సో వాళ్ళకి ఒక యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది ఇచ్చేస్తారు. సో వారు లాగిన్ అనేది చేసి మన యొక్క అప్లికేషన్స్ అనేవి రిజిస్ట్రేషన్స్ అనేవి చేస్తారనమాట. అలానే మనకు ఈ నెల 20వ తేదీ పైన అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించినటువంటి ఎలిజిబుల్ లిస్ట్ అనేది సో నో యువర్ స్టేటస్ అనే లింక్ మీద క్లిక్ చేసి మన యొక్క ఆధార్ నెంబర్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చా అయితే ఇచ్చి సెర్చ్ చేసినట్లయితే మన యొక్క డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. మనము ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన మొదటి విడత పేమెంట్ అనేది తీసుకునేదానికి ఎలిజిబులా కాదా అనే వివరాలు అయితే చూపిస్తాయి అన్నమాట. సో కాబట్టి ఖచ్చితంగా స్టేటస్ అనేది ఈ విధంగానే చెక్ చేసుకోవాలి. చెక్ యువర్ స్టేటస్ అని కనిపిస్తుంది కదా. సో దీని మీద క్లిక్ చేసి మనము డీటెయిల్స్ అనేవి చూసుకోవచ్చు అండి. అంటే ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అనేది ఈ నెలాఖరులో అయితే విడుదల చేస్తామని చెప్తున్నారు 20వ తేదీ పైన. అయితే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులు ఈ నెలాఖరులో విడుదలయ్యేందుకు అవకాశం అనేది ఉంది. ఎందుకంటే సో ఇక్కడ మనకు ఈ యొక్క కడపలో మహాసభ మీటింగ్స్ అనేవి జరగబోతున్నాయండి. సో ఈ సందర్భంగా అయితే చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేయబోతున్నటువంటి పీఎం కిసాన్ నిధులు ఒకేసారి రైతుల యొక్క ఖాతాల్లోకి జమ కావడం జరుగుతుంది. అయితే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులు సంవత్సరానికి 20,000 రూపాయలు అని చెప్పారు. వీటిని 3 విడతల్లో అయితే విడుదల చేయడం జరుగుతుంది. ఇందులోనే మనకు పీఎం కిసాన్ నిధులు అనేటివి రావడం జరుగుతుంది. అలానే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులు రావడం జరుగుతుంది. టోటల్ డివైడెడ్ బై 3 కనుక చేసినట్లయితే 6,666 రూపాయలు అనేటివి రావడం జరుగుతుంది. సో రైతుల యొక్క ఖాతాల్లోకి మొదటి విడతకి సంబంధించిన అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులు, అలానే పీఎం కిసాన్ 20వ విడతకి సంబంధించిన నిధులు అనేటివి ఒకేసారి రైతుల యొక్క ఖాతాల్లోకి జమ కావడం జరుగుతుంది. అయితే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఎలా అండి అని చెప్పి మీరు అడగవచ్చు. ప్రస్తుతానికి పీఎం కిసాన్కి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ అనేవి ఓపెన్ అయి ఉంటాయి. సో పీఎం కిసాన్కి మీరు అప్లై చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా డేటాను రీడైరెక్ట్ చేసి అన్నదాత సుఖీభవ పథకానికి అయితే లింకప్ చేయడం జరుగుతుంది. సో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి సపరేట్గా మనకు రిజిస్ట్రేషన్స్ అనేవి రాకపోవచ్చు. సో నేను అనుకున్నటువంటి సమాచారం అయితే ఇదేనమాట. ఒకవేళ రిజిస్ట్రేషన్స్ కనుక కోరుతున్నట్లయితే ఖచ్చితంగా మనకు ఇందులోనే మరొక ఆప్షన్ అనేది ఎనేబుల్ చేస్తారు. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి హోమ్, నో యువర్ స్టేటస్, కాంటాక్ట్ అస్ అని ఉంది కదా. ఇందులోనే రిజిస్ట్రేషన్స్ అనే ఒక ట్యాబ్ అనేది ఇన్స్టాల్ చేస్తారు. సో ఇన్స్టాల్ చేసి ఆ ట్యాబ్ ద్వారా మనము రిజిస్ట్రేషన్స్ అనేవి చేసుకోవచ్చు అనమాట. లేదా డైరెక్ట్గా ఎంప్లాయీ లాగిన్లో అయితే రిజిస్ట్రేషన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించినటువంటి కొన్ని డీటెయిల్స్ అనేవి రావడం జరిగింది. అంటే ఏంటంటే ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ముఖ్యంగా సో ఎవరు ఎలిజిబుల్ అనే వివరాలు అయితే ఉన్నాయి. ఒకసారి మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా పత్రిక ముఖంగా పబ్లిష్ అయినటువంటి ఆర్టికల్స్ని బేస్ చేసుకొని అయితే నేను మీకు ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఒక్కసారి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభవ అని చెప్తున్నారు చూడండి. అటవీ భూ హక్కుదారులకు కూడా వర్తిస్తుంది. 20వ తేదీలోగా అర్హుల జాబితాలు సిద్ధం చేయాలన్నటువంటి ప్రభుత్వం అంటూ ఇక్కడ మనకు అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో సొంత భూమి ఉన్న రైతులే కాదు, కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభవ పథకం అనేది వస్తుందని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయించింది. ఇది గతంలో కూడా రైతు భరోసా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఈ యొక్క కౌలు రైతులకు కౌలు కార్డు అనేది ఇచ్చేవాళ్ళు అనమాట. ఆ కార్డు బేస్ చేసుకుని అయితే ప్రభుత్వ పథకాలు అనేవి వచ్చేవి. సేమ్ అదేవిధంగా ఇప్పుడు కూడా కౌలు రైతులకు కూడా మరియు అటవీ భూ హక్కుదారులకు కూడా ఈ పథకం అనేది అన్నదాత సుఖీభవ పథకం అనేది వర్తిస్తుందని చెప్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక్కో రైతు కుటుంబానికి 3 విడతల్లో 20,000 రూపాయల చొప్పున అందజేస్తామని చెప్తున్నారు. పీఎం కిసాన్ కింద ఇచ్చేటువంటి 6,000తో కలిపి ఈ మొత్తాన్ని అయితే జమ చేస్తామని చెప్తున్నారు. ఓకేనా. సో పీఎం కిసాన్ నిధులు మరియు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులు రెండూ కూడా కలిసి ఒకేసారి అయితే రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే అటవీ భూములపై హక్కు కలిగినటువంటి ROFR పట్టాలు ఉండేటువంటి వాళ్ళకి కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం అనేది వస్తుందని చెప్పి చెప్తున్నారు అనమాట. సో అయితే ఇక్కడ ముఖ్యంగా వ్యవసాయ, ఉద్యాన, పట్టు సహాయకులతో పాటు తహసీల్దార్, మండల వ్యవసాయ అధికారి తమ పరిధిలో ఉన్నటువంటి రైతుల యొక్క వివరాలను పరిశీలించి ధృవీకరించిన అర్హుల జాబితాను ఈ నెల 20వ తేదీలోగా
అన్నదాత సుఖీభవ వెబ్సైట్లో అయితే నమోదు చేయాలని సూచించింది. పథకం అమలుకు సంబంధించి వ్యవసాయ శాఖ తాజాగా మార్గదర్శకాలు అయితే విడుదల చేసింది. ఈ మార్గదర్శకాలు చూడండి, వీటి ఆధారంగా బేస్ చేసుకొని ఎలిజిబుల్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేయబోతున్నట్లు తెలుస్తోంది అనమాట. సో అయితే భర్త, భార్య, పిల్లలతో కూడిన కుటుంబము యూనిట్గా అయితే పథకంగా అమలు చేయనుంది. పిల్లలకు వివాహం అయితే వారిని ప్రత్యేకమైన యూనిట్గా పరిగణించి సాయం అయితే అందిస్తారు. వ్యవసాయ, ఉద్యాన, పట్టుకు సంబంధించిన పంటలకు, సాగుదారులకు ఈ పథకం అనేది వర్తిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక కుటుంబంలో భార్య, భర్త, పిల్లలు ఉన్నారనుకోండి, వీళ్ళందరూ ఒక యూనిట్. ఒకవేళ పిల్లలకి మ్యారేజ్ అయిపోయి వాళ్ళు సపరేట్ అయిపోయి వాళ్ళకి సపరేట్ కార్డు కనుక ఉండినట్లయితే, రేషన్ కార్డు, సో ఆ కుటుంబంకి సంబంధించి కూడా పొలం కనుక ఉండినట్లయితే వాళ్ళు సపరేట్ యూనిట్. ఇలా 2 కుటుంబాలకు సంబంధించినటువంటి పథకం అనేది రావడం జరుగుతుందని చెప్తున్నారు. సో ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉన్న వారికి పథకం అనేది వర్తించదు. ఎవరెవరంటే సో మాజీ లోక్సభ, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, శాసన మండలి సభ్యులు, మేయర్లు, జడ్పీ చైర్పర్సన్లు, అదేవిధంగా రాజ్యాంగబద్ధ పదవులు నిర్వహించే వాళ్ళకు కూడా ఈ యొక్క పథకం అనేది రాదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థలు శాశ్వత ప్రాతిపదికన పనిచేసే వాళ్ళందరికీ కూడా ఈ పథకం అనేది రాదు. అంటే ఎగ్జాంపుల్కి క్లియర్గా చెప్పాలంటే గవర్నమెంట్ ఉద్యోగులకైతే ఈ పథకం అనేది రాదు. అదేవిధంగా నెలకు 10,000 ఆ పైన పెన్షన్ తీసుకునే వారు కూడా అర్హులు కాదు. వీళ్ళు ఎవరంటే సో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగం అనేది చేసి గవర్నమెంట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం చేసి పెన్షన్ పొందుతున్నటువంటి వాళ్ళు, 10,000 రూపాయలు పెన్షన్ పొందుతున్నటువంటి వాళ్ళకి కూడా ఈ పథకం అనేది రాదని చెప్పి క్లియర్గా అయితే చెప్తున్నారు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్, క్లాస్ 4, గ్రూప్ డి ఉద్యోగులకు మినహాయింపు అయితే ఉంది. అంటే ఎంటీఎస్ జాబ్ చేసేటువంటి వాళ్ళు, క్లాస్ 4 మరియు గ్రూప్ డి ఉద్యోగం చేసేటువంటి వాళ్ళకి మాత్రము ఈ పథకం అనేది వస్తుందని చెప్తున్నారు. నెక్స్ట్ చూడండి, వైద్యులు, ఇంజనీర్లు, న్యాయవాదులు, చార్టెడ్ అకౌంటెంట్లు, ఆర్కిటెక్టిస్టులు, అదేవిధంగా నమోదైన ఇతర వృత్తి నిపుణులు కూడా అర్హులు కాదని చెప్తున్నారు. ఇక్కడ ఎక్కువగా ఇంజనీర్లు అనే విషయానికి వస్తే సాఫ్ట్వేర్ ఉద్యోగులు అయితే ఎక్కువగా ఉంటారు కదా, సో వారికి సంబంధించి పన్ను అయితే చెల్లింపు అనేది జరుగుతూ ఉంటుంది. సో అటువంటి వారు కూడా ఈ యొక్క ప్రయోజనాలు అందుకోలేరని చెప్తున్నారు. ఇది ఎలా బేస్ చేసుకొని ఇస్తారంటే, ఇప్పుడు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది జరిగి ఉంటుంది కదా, హౌస్ హోల్డ్ మ్యాపింగ్ డేటా అనేది తీసుకొని ఈ యొక్క వైద్య, అదేవిధంగా ఇంజనీరింగ్, న్యాయవాదులు, చార్టెడ్ అకౌంట్లు ఎవరైతే ఉంటారో సో వారికి సంబంధించిన డేటా అంతా కూడా లింకప్ అయి ఉంటుంది కాబట్టి సో ఈ పథకానికి సంబంధించినటువంటి అర్హుల వడపోత అనేది చాలా ఈజీగా అయితే జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, వ్యవసాయ భూముల్ని వ్యవసాయేతర భూములుగా మార్చిన ఈ పథకం అనేది వర్తించదు. ఎగ్జాంపుల్కి ఇప్పుడు మీకు ఉండేటువంటి పొలంలో కనుక ఆ పొలాన్ని చదును చేసేసి దాన్ని ఫ్లాట్స్గా మార్చినట్లయితే మీకు ఈ పథకం అనేది రాదని చెప్పి చెప్తున్నారు. సో ఈ విధంగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించినటువంటి బేసిక్స్ మార్గదర్శకాలు అనేటివి విడుదలైనాయి. ఇక చూసుకున్నట్లయితే అన్నదాత సుఖీభవ పథకాన్ని ఈ నెలలోనే ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు. కడపలో 27, 28, 29 తేదీల్లో మహానాడు జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో ఈ పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేసేందుకు అవకాశం అయితే ఉందని క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఓకేనా, సో ఈ నెలాఖరులో అయితే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులు విడుదలవుతాయి. ఓకేనా, ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే మన టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి. డైలీ కూడా అప్డేట్స్ అనేవి ఫాలో అప్ చేసి మీకు అందిస్తాము. ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.